they also had a lot of problems with Shruti. So I don't know how this is going to transpire. So we'll figure it out. But that's my feedback. జడ్జెస్ వాళ్ళు కమెంట్స్ ఇచ్చారు. ఇంకా మిగిలింది ఆడియన్స్ చాలా కీన్ గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ పట్టుకుని రెడీగా ఉన్నారు. సో మీ ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SV అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. థ్యాంక్ యూ. SV ఈ జోడీ కోడ్ S ఫర్ సురభి అండ్ V ఫర్ వంశీ. సో ముగ్గురు జడ్జెస్ దగ్గర నుంచి కమెంట్స్ వచ్చాయి ఈ జోడీకి. ఆ జోడీ కూడా కమెంట్స్ వచ్చాయి. మరి ఈ ఇద్దరు జోడీల మధ్యలో ఎవరు ఛాలెంజ్ లో ఎవరు లీడింగ్ లోకి వచ్చారు, స్టార్ ఎవరి వైపు వచ్చింది తెలియాలంటే ఈ జోడీ స్కోర్స్ తెలియాలి, ఆ జోడీ స్కోర్స్ తెలియాలి. సో అందుకే లెట్స్ వెల్కమ్ ది అదర్ జోడీ. We're in a fix because both of you got equal number of disqualifications మీ పాటలోను. కాబట్టి ఏం చేస్తానంటే only Pallavi with the band, you sing only the Pallavi and then they will sing the Pallavi. Based on that we'll make the final decision. Okay, only Pallavi. Clean గాన Pallavi ఎవరు బాగా పాడితే రెండు జోడీలు ఈక్వల్ గా పాడారు. ఈక్వల్ గా ఎన్ని కరెక్ట్స్ ఉన్నాయో ఈక్వల్ గా అన్ని మిస్టేక్స్ చేశారని మా జడ్జెస్ చెప్తున్నారు. సో ఇద్దరికి అసలైన ఛాలెంజ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఓన్లీ పల్లవిని పాడమని అడుగుతున్నారు జడ్జెస్. సో ఇద్దరు బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ మీ జోడీ పల్లవి పాడుతారు, తర్వాత మీ జోడీ పల్లవి పాడతారు. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో. దిలానా దిలానా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందయ్య అన్న. దిలానా దిలానా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందయ్య అన్న. ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చయ్య అన్న. కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటరా దీవానా కొంటె ముద్దులా కప్పం కట్టి కాటే వేసిన. తిలానా తిలానా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందయ్య అన్న. ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా చిక్కు చిక్కు ఇచ్చయ్య అన్న. రెండు జోడీలు మళ్ళీ ఇంకోసారి ఛాలెంజ్ పడింది. ఫైనల్ ఛాలెంజ్ థర్డ్ రౌండ్ లో ఓన్లీ పల్లవీస్ తో ఇద్దరు జోడీలు మళ్ళీ స్టార్ ఫైట్ జరిగింది. ఇక్కడే స్టార్స్ కోసం ఫైట్ జరిగింది. సో అది ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ఎవరు సక్సెస్ అయ్యారు? సో రాధాకృష్ణ గారు. డెఫినెట్ గా క్లారిటీ వచ్చింది మాకు. మీ పర్ఫార్మెన్స్ లో కూడా మంచి డెవలప్మెంట్ కనపడింది. మార్క్స్ రూపంలో చూపిస్తాం. ఓకేనా? ఫస్ట్ పాడిన జోడీకి మార్క్స్ ఇవ్వబోతున్నారు జడ్జెస్. దీప్తి మాధురి అండ్ సాయి చరణ్. $50 points. ఉష గారు 60 points. 110 స్కోర్ చేశారు. $50 points ఇచ్చేశారు. సో మొత్తంగా ఓవరాల్ గా మా మ్యాథమెటిషియన్ చెప్తారు
160. 160 points. Very good. 160 points వచ్చాయి దీప్తి మాధురి అండ్ సాయి చరణ్ జోడీకి. ఇంకా మీ జోడీకి ఇప్పుడు ఎవరికి స్టార్ వచ్చినా వాళ్ళు ఈ రేస్ లో, వాళ్ళు ఈ ఛాలెంజెస్ లో లీడింగ్ లో ఉంటారు. మరి వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ లీడ్ లోకి వచ్చారా లేదా? రాధాకృష్ణ గారు. points. సార్ రమణ గారు. 60 points. Well done, Surabhi, Shravani and Vamshi. 60. 180 points. So, మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి the star goes to you this time. మీరు ఛాలెంజ్ విన్ అయినట్టు. And congratulations, you won the star. Please go collect. ఛాలెంజర్ కి ఒక స్టార్ యాడ్ అయింది. సో ఛాలెంజర్ జోడీకి 2 stars వచ్చాయి. దీప్తి మాధురి విన్నర్స్ జోడీకి 1 star వచ్చింది. Thank you so much. You can take your seats. ఇప్పుడు జోడీలు వస్తున్నారు, పాడుతున్నారు, కమెంట్స్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, స్కోర్స్ తీసుకుంటున్నారు. దాన్ని బట్టి ఎవరు లీడింగ్ లో ఉంటున్నారో తెలుస్తోంది. స్టార్స్ తెచ్చుకుంటున్నారు, మీరు SMS వేస్తున్నారు. ఇన్ని విషయాలు జరుగుతున్నాయి. ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాను. అరే పాపం ఇన్ని విషయాలు చెప్పాడే, ఆ అబ్బాయి కొంచెం బ్రేక్ ఇద్దాం అని మీరు అనుకున్నట్టున్నారు. నాకు అర్థమైంది ఆ విషయం. నేను తీసుకోబోతున్నాను. కానీ ఆవిడ ఊరుకోరు కదా, ఏదో ఒకటి చెప్తారు కదా. ఇప్పుడు కూడా ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ తీసుకొచ్చారు. ఇంకొక గుడ్ న్యూస్ అండి. మన ఆచార సాంప్రదాయాల్లో పసుపు కుంకుమ అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. సో అలాంటి పసుపు కుంకుమ సీరియల్ ఈ నెల 22వ తేదీన సోమవారం 7:30 గంటలకు స్టార్ట్ అవ్వబోతుంది. సో కీప్ వెయిటింగ్ అండ్ వాచ్ ఇట్. జీ తెలుగులో అన్నపూర్ణ స్టూడియో నిర్మిస్తున్న డైలీ సీరియల్ పసుపు కుంకుమ పక్కా ట్రెడిషనల్ వాల్యూస్తో మీకు నచ్చేలా చేసింది. కథగా చెప్పాలంటే దేవుడు రాసిన తలరాతిని ఎవ్వరూ మార్చలేదు. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, మావి చిగురు తినగానే కోవిల పలికేనా. నువ్వేంటంటే కొంచెం స్మైల్ యాడ్ చేసి పాడు, అంత సీరియస్ గా పాడాల్సిన పాట కాదు కదా.